పైన చెప్పి స్టాచ్యూ ज्ञानशील एकता एबीवीपी जिंदाबाद 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 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 78వ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు జైత్యాల నగరంలో సుమారు 2 కిలోమీటర్ల పొడవున 1000 మందికి పైగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 78 వసంతాలుగా ఏబీవీపీ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి అటక్ వరకు పూర్తి విద్యారంగ సమస్యలపైన కాకుండా ఈ దేశ సాంస్కృతిక వారసత్వం పైన విద్యార్థులతో ఉద్యమాల నిర్మాణం చేస్తూ జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తూ 78 వసంతాలు పూర్తి చేసుకుంది. ఏబీవీపీ కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 29 దేశాల్లో కూడా WOSY ఓసీ పేరుతోటి ఏబీవీపీ పనిచేస్తూ ఉంది. ఈరోజు ఏబీవీపీ 89 లక్షల సభ్యత్వంతో ప్రపంచంలోని అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఆవిర్భవించిందంటే ఈ సిద్ధాంతం లోపల ఒక సత్యవాద సిద్ధాంతం ఉంది. నిజంతో నిజాల పునాదులపైన ఈ దేశ భవిష్యత్తును నిర్మించాలన్నటువంటి లక్ష్యంతో విద్యార్థి పరిషత్ పనిచేస్తూ ఉంది. 1949 జూలై 9న ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిడికెడు మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఈ మహోద్యమం ఈరోజు ఉత్తుంగ తరంగమై వేలాది మంది విద్యార్థుల్ని, లక్షలాది మంది విద్యార్థులందరినీ ప్రపంచవ్యాప్తంగా ఏకీకరణ చేస్తూ ఈరోజు జాతీయవాదాన్ని బలోపేతం చేయడమే కాకుండా విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తున్నది.
ఎమర్జెన్సీ నుంచి మొదలుకొని తెలంగాణ ఉద్యమం వరకు సమాజంలో వచ్చినటువంటి ప్రతి సమస్యపైన స్పందిస్తూ విద్యార్థుల గొంతుకగా విద్యార్థి పరిషత్ ఆయుర్భావం నుంచి ఇప్పటి వరకు వెన్ను చూపకుండా మడమ తిప్పకుండా ఉద్యమాలు చేస్తూనే ఉంది. ప్రతి ఉద్యమం ఈ విద్యార్థుల సంక్షేమం కోసమే కాకుండా దేశ హితం కోసం కూడా, ఈ దేశ హితాన్ని కాంక్షించి కూడా ఉద్యమాలు చేస్తుంది. ఈ విద్యార్థి పరిషత్ 78 సంవత్సరాల ప్రయాణం లోపల ఎందరో మంది త్యాగదనులు ఈ జగిత్యాల గడ్డపైన ఉన్నటువంటి జితేందర్ రెడ్డి గారితో పాటు రామన్న గోపమణుల త్యాగంతో పాటు 44 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మార్క్సిజానికి, మావోయిజానికి, నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడి ఈరోజు తెలంగాణ గడ్డపైన నక్సలిజం సమూలంగా నిర్మూలించబడ్డదంటే ఇది జగిత్యాల్లోనే పురుడు వస్తున్నదని చెప్పడంలో ఎటువంటి సంశయం లేదు. నారి వినోద్ కుమార్, ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు.